అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో గోదావరికని స్నేహ సాహితీ గ్రంథాలయంలో నిర్వహించిన కవి సమ్మేళనం పలువురిని అలరించింది. కవి అరసం రాష్ట్ర కార్యదర్శి ఏలేశ్వరం వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో అరసం జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మేడే ప్రాశస్త్యాన్ని వివరిస్తూ సాహిత్యం సామాజిక ప్రయోజనం కల్పించాలని, ప్రజా చైతన్యం తీసుకురావడానికి తోడ్పడాలని అన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మేడే రోజున కవి సమ్మేళనాలు సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజాపక్షపాతంగా ఈ ప్రాంత రచయితలు కవులు మంచి కవిత్వం రాస్తున్నారని అన్నారు. ఏలేశ్వరం వెంకటేష్ కవుల కవిత్వాన్ని విశ్లేషిస్తూ కవులకు మంచి ప్రోత్సాహం ఉంటే ఇక్కడి కవులు ఎంతగానో రాణిస్తారని అన్నారు. కవి సమ్మేళనాలు కానీ రచయితల సదస్సులు కానీ గోష్ఠులు కానీ నిర్వహించడానికి ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంది. ఈనాడు భారతదేశ వ్యాప్తంగా ఉత్పత్తి క్రమంలో పాల్గొంటున్న శ్రామిక జీవులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, వాళ్ళు ఒకప్పుడు మేడే డే కన్నా ముందు ఏ పరిస్థితులు అయితే ఉండేనో ఆ పరిస్థితి ఈనాడు మళ్ళీ పునరావృతం అవుతుంది. 8 గంటల పనిదినం కాదు, 12 గంటలు, 18 గంటలు, ఒక సందర్భంలో 20 గంటలు ఆధునిక టెక్నాలజీ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటున్న శ్రామిక జీవులకి మనం ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి, చైతన్యం కల్పించడానికి కవులు, కళాకారుల యొక్క పాత్ర చాలా ఉంది. అది మరొక్కసారి మనము పునరాలోచన చేసుకొని ఆ లక్ష్యం కోసము, సాహిత్యం సామాజిక ప్రయోజనం కోసం అని మరొకసారి గుర్తు చేసుకోవడానికి రాష్ట్రంలో కూడా ఈనాడు అభ్యుదయ రచయితల సంఘం అనేక చోట్ల కవి సమ్మేళనం నిర్వహించడానికి పూనుకుంది. అందులో భాగంగా గోదావరికల్లో మనం నిర్వహిస్తున్నాం. అయితే ఇక్కడ బొగ్గుగని కార్మికుల్లో చాలామంది రచయితలు, చాలామంది కవులు, చాలామంది గాయకులు చాలామంది ఉన్నారు. రాష్ట్ర రచనల నుండి సేకరించేటువంటి ప్రయత్నించే అద్భుతమైనటువంటి పాటలు మనకు దొరుకుతాయి. అటు జానపద సాహిత్యం నుండి వచ్చినాయి, సామాజిక రకరకాల పాటలు కూడా వచ్చినాయి. అలాంటి పాటలు మళ్ళీ ఇక్కడ రాయబడాలి. ఖచ్చితంగా సాహిత్య కార్యక్రమాలు జరగాలి. పాట రాసేటువంటి వాళ్ళకి, కవిత్వం రాసేటువంటి వాళ్ళకు గౌరవం లభించాలి. మెయిన్ ఇక్కడ ఏమి కాదు, పాట రాస్తే, కవిత్వం రాస్తే పైసలు ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు, పుస్తకాలు వేసేవాళ్ళు ఎవరు లేరు, సహకారం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఆర్థిక పరమైనటువంటి సహకారం ఎవరికి కూడా దొరకదు. గతంలో 3 లక్షల మంది ఉన్నటువంటి గోదావరి 2,50,000 మంది ఉన్నటువంటి ప్రాంతంలో అద్భుతమైనటువంటి సాహిత్యం రావాలి. కానీ రావాల్సిన సాహిత్యము రావడం లేదు. కాబట్టి ఈ మేడే ఇట్లాంటి సందర్భాలను పూనుకోలేనా కూడా వస్తే రాసేవాడు అప్పుడప్పుడు రాసినటువంటి వాళ్ళు మా రాజేష్ ఇవాళ వచ్చిన మిత్రుడు. ఎప్పుడో నాకు 30-20 ఏళ్ళ కింద, 20-25 ఏళ్ళ కింద ఆయన పాటలు రాసిండు, నాకు తెలుసు. పంపించి పాటలు రాసిండు, కానీ పాటలు రాసి పక్కన పడేసిండు ఆయన. కానీ ఇవాళ ముందుకు వచ్చి ఎందుకు వచ్చిండు ఇవాళ ఆయన? మనం ఒక కవితా కార్యక్రమం పెట్టినాము. అరసం నాయకులు వై లెనిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కవి సమ్మేళనంలో రాకుమార, శ్రీధాస్యం, లక్మయ్య, గౌరోజు, అనుశ్రీ, ధార స్నేహలత, నర్సయ్య, శంకర్, ముగురం గట్టయ్య, తాళ్లపల్లి శంకర్, పోచం, ఎల్కటూరు శంకర్, రాజేశం తదితరులు తమ కవితలను వినిపించారు. అనంతరం కవులకు సన్మానం చేశారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు
డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాస్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి ఖని. 7660044330.